హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మార్చి 17కు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విషయాలు, మెయిన్గా ఈనాడు పేపర్కి సంబంధించి ఏమేమి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో చూద్దాం. గుడ్ న్యూస్తోనే చూద్దాం మనం. సునీత విలియమ్స్ భూమి మీదికి రావడానికి మార్గం సుగమం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనికి ప్రవేశించిన క్రూటెన్ వ్యోమగాములు. క్రూటెన్లో వ్యోమగాములు అంతరిక్షంలోనికి చేరుకొని సునీత విలియమ్ను కలుసుకున్నారు. తను క్షేమంగా భూమి మీదకి తిరిగి రావాలని కోరుకుందాం. అసలు ఆమె అక్కడ ఎందుకు వెళ్ళింది, ఎన్ని రోజులు ఉంది, మరియు ఎందుకు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఆలస్యమైందన్న విషయాలన్నీ మనం చూసాము. అసలు ఆమె అప్పుడు ఎక్కడ, ఏ సమయంలో వెళ్ళింది, ఏ రోజున వెళ్ళింది అనేది మొత్తం దీనికి సంబంధించిన వివరాలు చూసాం. తను క్షేమంగా తిరిగి రావాలని మనం కూడా కోరుకుందాం. మిగతావి రాజకీయాలకు సంబంధించిన విషయాలు. సునీత విలియమ్స్ ఆ క్రూటెన్ అనేది వెళ్ళింది నిన్న అని మనం నిన్న చెప్పుకున్నాం కాబట్టి దాని గురించి చెప్పలేదు. మరియు తను ఏ రోజు వెళ్ళింది దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కాబట్టి దాని గురించి నేను మళ్ళీ డిస్కస్ చేయలేదు. సభలో ఈరోజు 2 చారిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ల కొరకు మరియు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన 2 బిల్లులను ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అంతరిక్ష అవసరాల కోసం 32-బిట్ మైక్రో ప్రాసెసర్. బెంగళూరు ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం, చండీగఢ్లోని సెమీ కండక్టర్ లేబొరేటరీ సంయుక్తంగా 32-బిట్ మైక్రో ప్రాసెసర్ను అభివృద్ధి చేశాయి. దీన్ని అంతరిక్ష రంగంలో వివిధ అవసరాలకు వినియోగించుకున్నారు. ఈ సాధనానికి విక్రమ్ 3201 అని నామకరణం చేయడం జరిగింది. ఇది 32-బిట్ మైక్రో ప్రాసెసర్కి సంబంధించింది. ఖచ్చితంగా ఏదో ఒక పేపర్ అనేది చూస్తూ ఉండండి. రెగ్యులర్గా ఒక పేపర్ ఫాలో అవుతూ ఉండండి. మీకు టైం ఉంటే మీ వీలును బట్టి 2 పేపర్లు కూడా చదవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ టైమింగ్స్. డైలీ మార్నింగ్ చేసేదాన్ని ఈరోజు వీడియో ఈవినింగ్ చేయాల్సి వచ్చింది. లైటింగ్ క్లారిటీ లేదు. తెలంగాణలో తొలిసారి రోప్వే పర్యాటకం. ఈ రోప్వే పర్యాటకం గురించి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేశాము. కొన్ని ప్రాంతాలను, ఒక 4 ప్రాంతాలను చూస్ చేసుకోవడం జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 కిలోమీటర్లు, నల్గొండ పట్టణంలోని హనుమాన్ కొండపై 2 కిలోమీటర్లు, నాగార్జున సాగర్ ఆనకట్ట మీద 5 కిలోమీటర్లు, మంతనిలోని రామగిరి కోట వరకు 2 కిలోమీటర్లు. వీటితో పాటు భువనగిరి కొండ మీద కూడా రోప్వేను 1 కిలోమీటర్ వరకు రోప్వే నిర్మించడానికి టెండర్లని పిలవడం జరిగింది. ఇది రోప్వేకి సంబంధించింది. శ్రీహరికోటకు క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ అనేది ఇస్రో త్వరలో చేపట్టబోతున్న మిషన్ కోసం LVM-3 వాహన నౌకకు సంబంధించి క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ భాగం తమిళనాడులోని మహేంద్రగిరి నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీహరికోటకు బయలుదేరింది. ఈ భాగాన్ని మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో అనుసంధానం చేశారు. ఇస్రో అధిపతి నారాయణ్ శనివారం జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించారు. ఈ క్రయోజెనిక్ అప్పర్ స్టేజ్ను ఉపయోగించి LVM-3 M5 వాహన నౌక ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని త్వరలో ఇస్రో ప్రయోగించనుంది. ఇది ఉపగ్రహం అనేది ప్రయోగించడానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి. మనకు ఏమేం అవసరమో అవి మాత్రమే చూసుకోండి. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఏ విషయాలు అవసరమో వాటిని ఎక్కువ స్ట్రెస్ చేసి చదివి వాటికి సంబంధించిన వివరాలు అనేవి రాసుకుంటూ ఉండండి.
కంపల్సరీ మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. ఆ మ్యాగజైన్లో మీకు ఏమన్నా మిస్ అయిన కరెంట్ అఫైర్స్, మ్యాక్సిమం మనం ఒక పేపర్లో అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ కావు కాబట్టి ఇంకా కొన్ని విషయాలు అనేవి ఉండిపోతాయి. వాటిని మనము ఆ పేపర్లో చూసుకోవచ్చు అన్నమాట. హార్డ్ వర్క్తో పాటు కొంచెం స్మార్ట్ వర్క్ కూడా ఉండాలంటారు కదా, అందుకే. చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు కేంద్రం అనేది ఆమోదం తెలపడం జరిగింది. ఇస్రో చైర్మన్ వెల్లడి. చంద్రుడిపై పరిశోధన కోసం చేపట్టే చంద్రయాన్ 5 మిషన్కు కేంద్రం ఆమోదం తెలిపిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఈయన కొత్తగా నియామకం జరిగింది. వి నారాయణ్ 2023లో ప్రయోగించిన చంద్రయాన్ 3లో భాగంగా 25 కిలోల ప్రజ్ఞాన్ రోవర్ను జాబిల్లిపై దించుతామని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్ 5లో మాత్రం చంద్రయాన్ 3లో మనకు 25 కిలోల దానికి ప్రజ్ఞాన్ అని పేరు పెట్టారు కదా, ప్రజ్ఞాన్ రోవర్ని దించితే ఇప్పుడు చంద్రయాన్ 5లో మాత్రం 250 కిలోల రోవర్ను చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేస్తామన్నారు. జపాన్తో కలిసి ప్రాజెక్ట్ చేపడతామని వెల్లడించారు. జాబిల్లి నుంచి నమూనాను భూమికి రప్పించేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 మిషన్ మాత్రం 2027లో ప్రయోగిస్తామన్నారు. ఇప్పుడు 2025కు సంబంధించి చంద్రయాన్ 5 అనేది చేయబోతున్నారు. ఇది చంద్రయాన్ 5 ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అనేది ఆమోదం తెలిపింది. ఢిల్లీలో ప్రపంచ దేశాల నిఘాధిపతుల సదస్సు అనేది జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఆదివారం నిన్న ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య నిఘా సమాచారం పంపిణీ, సాంకేతిక పరిజ్ఞానం, సమాచారం పెంపొందించుకోవడం, భారత్ అమెరికా ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి అనుకూలంగా భద్రతా రంగంలో బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై వారిద్దరూ ప్రధానంగా చర్చలు జరిపారు. వాళ్ళతో పాటు ఇందులో ఎవరెవరు వేరే దేశాలకు కెనడాకు సంబంధించిన వాళ్ళు కూడా పాల్గొనడం అనేది జరిగింది. ఇది ఢిల్లీలో ప్రపంచ దేశాల నిఘాధిపతుల యొక్క సదస్సు. డోబాల్, తులసి గబ్బార్డ్ ద్వైపాక్షిక చర్చలు. ఫోర్జరీ పాస్పోర్ట్ ఉంటే 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరి 10 లక్షల వరకు జరిమానా. పార్లమెంట్ పరిశీలనలో పార్లమెంట్ అనేది ఒక కొత్త బిల్లును తీసుకురావడానికి కృషి చేస్తుంది అన్నట్టు. మన దేశంలో ప్రవేశించడానికి, ఇక్కడ ఉండడానికి, భారత్ నుంచి వెళ్ళడానికి ఫోర్జరీ పాస్పోర్ట్ లేదా ఫోర్జరీ వీసాను ఎవరైనా వాడుతున్నట్లు గుర్తిస్తే 2 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది, మరి 1 లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానా విధించాలని కేంద్రం అనేది ప్రతిపాదించింది. కేంద్ర హోంమంత్రి ఈ నెల 11న ప్రవేశపెట్టిన నూతన ఇమిగ్రేషన్ బిల్ అనేది పార్లమెంట్ పరిశీలనలో ఉందన్నట్టు. దేశంలో అక్రమంగా ఎవరు చొరబడకూడదు. ఇన్ని రోజులు పాత బిల్లులు మాత్రమే ఉన్నాయి. 1920 నుంచి 2000 సంవత్సరం వరకు వచ్చిన వేర్వేరు చట్టాల కింద విదేశీయులను నియంత్రిస్తున్నారు. కానీ వీటన్నిటికి బదులు ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టం అనేది రానుంది. పార్లమెంట్ అనేది దాన్ని ఆమోదిస్తే నూతన ఇమిగ్రేషన్ బిల్ అనేది వస్తుంది, మరియు అందులో కొన్ని మార్పులు అనేవి జరగబోతున్నాయి. స్పోర్ట్స్కి సంబంధించి ఈరోజు అంతగా ఏం లేవు, కానీ ప్రత్యేక ఒలింపిక్స్ అనేవి అందులో భారత్కు 33 పథకాలు వచ్చాయని ఇచ్చారు. ప్రత్యేక ఒలింపిక్స్ ప్రపంచ శీతాకాల క్రీడల్లో భారత్ సత్తా చాటింది. ఇటలీలోని టూరిన్లో ముగిసిన క్రీడల్లో భారత్ 33 పథకాలు సొంతం చేసుకుంది. అందులో 8 స్వర్ణాలు, 18 రజతాలు, 7 కాంస్య పథకాలు. అది ఎవరెవరికి వచ్చాయో ఇవ్వడం జరిగింది. ఇది ఒకసారి చూసుకోండి. కంపల్సరీ స్పోర్ట్స్ న్యూస్ అనేది అస్సలు మిస్ అవ్వకండి. స్పోర్ట్స్కి సంబంధించిన కూడా మనకు బిట్స్ ఉంటాయి.
అన్ని కేటగిరీలు కవర్ చేస్తారు, ఒక స్పోర్ట్స్ అనే కాదు. కానీ చాలామంది స్పోర్ట్స్కి సంబంధించి నెగ్లెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆ నేమ్స్ గుర్తుండవని ఒక రకమైన ఫీలింగ్ వల్ల దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ 1కి 2 సార్లు చదివితే ఏ విషయమైనా గుర్తుంటుంది. మరియు ఇంకా కొన్ని కరెంట్ అఫైర్స్ మనకు ప్రతిభా పేజీలో కూడా ఇచ్చారు. ఇది మనం ఆల్రెడీ చూసాము. భారత హాకీ ప్రపంచ కప్ గెలిచి 50 ఏళ్ళు పూర్తయిందని 1875లో భారత జట్టు ఈ ఘనత సాధించింది. దేశానికి దక్కిన ఏకైక ప్రపంచ కప్ 50 ఏళ్ళు అయిన సందర్భంగా అప్పటి హాకీ జట్టుకి ధ్యాన్ చంద్ అవార్డు కూడా ఇచ్చారని మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ టాటా గ్రూప్ సంస్థ టాటా కమ్యూనికేషన్ చైర్మన్గా ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం 2025 మార్చి 14న నియామకం జరిగింది. దేశీయంగా చమురు క్షేత్రాల అన్వేషణను ప్రోత్సహించడంతో పాటు చమురు ఉత్పత్తులు అధికం చేసే లక్ష్యంతో రూపొందించిన ఆయిల్ ఫీల్డ్స్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ సవరణ బిల్లు 2024కు పార్లమెంట్ అనేది ఆమోదించింది. 2025 మార్చి 12న ఈ బిల్లు లోక్సభ సమ్మతి తెలుపగా రాజ్యసభ అనేది 2024 డిసెంబర్ 3న ఆమోదం తెలిపింది. మొన్న మార్చి 12న ఈ ఆయిల్ ఫీల్డ్ బిల్లుకు ఆమోదం అనేది పార్లమెంట్ ఆమోదం తెలపడం జరిగింది. డిఎస్సికి సంబంధించి డైలీ ఇస్తున్నారు మనకు, డైలీ ఇస్తున్నారు. డిఎస్సి చదివే వాళ్ళు చూసుకోండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం ఆర్థిక పరిశోధన విభాగాల అధిపతిగా ఇటీవల ఎవరు నియామకమయ్యారంటే రాజేశ్వరరావు. ద్రవ్య విధానం ఆర్థిక పరిశోధన విభాగాల యొక్క అధిపతి రాజేశ్వరరావు. ఈయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్ర పదవీ విరమణ నేపథ్యంలో ఈ రాజేశ్వరరావు నియామకం జరిగింది. భారత వాతావరణ శాఖ 150వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంది ఇటీవల అని చెప్పుకున్నాం మనము. దానికి మోడీ ఏ రోజున ఐఎండీ విజన్ 2047 పత్రాన్ని ఆవిష్కరించారంటే 2025 జనవరి 14న. 2047 నాటికి భారతదేశం అంతటా విపత్తుకు సంబంధించిన మరణాలను 0 చేయడంతో పాటు 100% ఖచ్చిత వాతావరణ అంచనాలను వెలువర్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జాతీయ పసుపు బోర్డు యొక్క మొదటి చైర్మన్ ఎవరు? మనకు నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేశారు కదా, దానికి మొట్టమొదటి చైర్మన్ ఎవరు అంటే పల్లె గంగా రెడ్డి. జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లో ఉంది. ప్రపంచ పసుపు ఉత్పత్తిలో 70%, వాణిజ్యంలో 62% వాటాతో మన భారతదేశం అనేది అగ్రస్థానంలో నిలిచింది. దేశీయంగా అభివృద్ధి చేసిన నాగ్ MK2 యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని DRDO ఇటీవల ఎక్కడి నుంచి విజయవంతంగా పరీక్షించిందంటే పోఖ్రాన్, రాజస్థాన్ నుంచి. ఈ క్షిపణి వేగం సెకనుకు 230 మీటర్లు, 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ధ్వంసం చేయగలదు. బరువు 45 కిలోలు, పొడవు 6 అడుగుల 1 అంగుళం అనేది ఉంది. ఇవి ప్రతిభా పేపర్లో ఇచ్చిన మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ బిట్స్ అన్నట్టు. డిఎస్సికి సంబంధించి మతాలను వదిలించుకుంటేనే సామాజిక సమానత్వం పౌరశాస్త్రానికి సంబంధించి ఇచ్చారు. మన పేజీని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.